ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జొయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇప్పుడే వచ్చిన H1B రెగ్యులేషన్స్ అక్కడే ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్ కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. సో ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చా, లేదంటే ఎనీవే ఏదైనా కొంచెం డిసడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉందా? ఇట్స్ హెవీలీ గుడ్ న్యూస్. Okay. ఇట్స్ నాట్ ఆర్డినరీ గుడ్ న్యూస్, చాలా హై గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అక్కడ ఉండే స్టూడెంట్స్, ఓపీటీ ప్రోగ్రామ్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉండేటువంటి H1B అప్లై చేసే వాళ్ళకి కానీ ఈ టైం అనేది ఇట్స్ ఎ గుడ్ టైం అని చెప్పచ్చు. ఎందుకంటే $1 lakh ఇండియా నుంచి వచ్చేసేసి ఇండియా నుంచి అప్లై చేసుకుని వెళ్ళి బాధపడే వాళ్ళకన్నా అక్కడ ఉండేటువంటి F1 వీసాలో వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఓపీటీ ప్రోగ్రాంలో ఉన్నారు అండ్ సిపిటీలో ఉన్నారు, వాళ్ళకి పికప్ అన్నది చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు. అంటే ఉన్నటువంటి రిసోర్సెస్ని వాడుకోవాలంటే అక్కడ ఉండేటువంటి కంపెనీస్ ఏం చేస్తారంటే ఆల్రెడీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చూస్తారు. అక్కడ ఉండేటువంటి అంటే ఖచ్చితంగా కంపెనీ కొన్ని ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇండియన్లో పికప్ చేసుకునే వాళ్ళకన్నా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ పికప్ చేసుకునే అవకాశాలు ఎక్కువ, ప్రయారిటీ వైజ్గా. అంటే లెటస్ ఫర్గెట్ అబౌట్ ఇన్ఫోసిస్ లేకపోతే గూగుల్లో లేకపోతే ఇంకొకటి పెద్ద కంపెనీస్ పక్కన పెడతాం. మీడియం అండ్ వాళ్ళ స్మాల్ సెక్టర్, ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో ఉండేటువంటి కంపెనీలు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఇండియన్స్, మెయిన్ తెలుగు వాళ్ళని పికప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది చాలా వార్నింగ్ టైం అని కూడా చెప్పచ్చు. వార్నింగ్ టైం అంటే ఏంటంటే రెండు బేసిక్ థింగ్స్ నడుస్తున్నాయి అక్కడ. F1 వీసాలో ఉండేవాళ్ళు ఏ రకంగా నేను కంట్రోల్ చేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. F1 వీసాలో ఉన్న వాళ్ళు పికప్ చేసుకునేటువంటి అవకాశం పెరుగుతుంది. అంటే F1 వీసాలో ఉండేవాళ్ళు మీరు ఖచ్చితంగా జాబ్ వస్తే అంటే యూ హ్యావ్ టు లివ్ డిసిప్లైన్. రీసెంట్గా 14,000 స్టూడెంట్స్ తెలుగు వాళ్ళని వెనక్కి పంపించేశారు. 14,000 ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు చిన్న చేసే మిస్టేక్స్. అక్కడ ఉండే అటర్నీస్ కూడా చాలామంది నేను వెరిఫై చేసి అడిగాను, నేను నాకు తెలిసినటువంటి అడ్వకేట్స్ని, ఏంటి అక్కడ ఉంది ఏంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇటువంటి డార్క్ సిచ్యువేషన్ రాలేదట. చిన్న అంటే మనం చిన్న నేరాల కింద చెప్తాం, అది నేరాలు కావు మన దృష్టిలో. గ్రీన్లో ఎల్లోలో ఉన్నప్పుడు సిగ్నల్ దాటి ముందుకు వెళ్ళేవాడిని, అసలు కామన్ థింగ్. రెడ్లో కూడా కామన్ థింగ్ మనకి. కానీ ఎల్లోలో ఉంటే టికెట్ వస్తుంది వాళ్ళకి. అండ్ పార్కింగ్ జోన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయటం లేదు, ఎక్కడెక్కడో పార్క్ చేసేస్తారు అని చెప్తే వాళ్ళకి ఒక టికెట్ ఇచ్చేస్తారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ చిన్న బిల్ కట్టకుండా, అంటే ఏదైనా మాస్కి వెళ్ళినప్పుడు బిల్ మర్చిపోతే కనుక వాళ్ళు డైరెక్ట్ కేసు పెడతారు. అండ్ ఐ హర్డ్ దట్ వాళ్ళు స్టూడెంట్ కెరియర్ తోటి మనం ఎందుకులే అని చెప్పి డ్రాపప్ అయిపోయినటువంటి కేసులను కూడా వార్నింగ్ సింబల్ కింద వాళ్ళకి ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పి డైరెక్షన్ వచ్చేస్తుంది. అండ్ టికెట్స్ వచ్చేసిన వాళ్ళ కేసు రిజాల్వ్ అయిపోయినా సరే ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ఇండియా అని గెట్ అవుట్ ఆఫ్ యూఎస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇక్కడ అంతేకాకుండా సోషల్ మీడియాలో నాకేదో బాగుంది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఆర్టికల్ నడిచింది లేకపోతే ఒక వీడియో నడిచింది, నాకు నచ్చిందని లైక్లు కొట్టి అది నువ్వు సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేసి నీకు ఒక ఒపీనియన్ చెప్పేసావు అంటే నిన్ను ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ పట్టించుకుంటుంది. అందుకని బీ కాషియస్ ఆఫ్ ఇట్. నేను రిపీటెడ్గా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ బెటర్ స్టే ఇన్ ద క్యాంపస్, డోంట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్. మీకు ఓపీటీలు అక్కడ దొరుకుతాయి, క్యాంపస్లోనే ఉండండి, క్యాంపస్లోనే లైఫ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో ఆర్ట్ సెక్టర్లో జాబ్ చేసే వాళ్ళకి, అదర్ దాన్ ద ఓపీటీ జాబ్స్ చేసేవాళ్ళు, బేకరీస్లోనో బంక్లోనో మాల్లోనో ఇవన్నీ జాబ్స్ ఈజీగా దొరికేస్తాయమ్మా. ఇండియాలో కావు, ఇండియాలో కూడా దొరుకుతాయి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇండియా, చిన్న జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. ఆ జాబ్స్ కోసం మనకి ఓపీటీ లేట్ అవుతుంది, ఈ లోపల ఎక్కడో జాయిన్ అయిపోద్దామని వీళ్ళంటే బేకరీలో జాయిన్ అవుతారు. ట్యాక్సేషన్ అనేది ఒకటి ఉంటుంది, నువ్వు కట్టే ట్యాక్స్లో అది కనుక రిఫ్లెక్ట్ అయితే కనుక ఇమీడియట్గా ఇండియాకి పంపించేస్తున్నాడు. నువ్వు అక్కడ జాబ్స్, ఆర్ట్ సెక్టర్స్లో జాబ్ చేయటం, ఇవన్నీ నువ్వు కంట్రోల్గా ఉంటే మంచి ఫ్యూచర్ నీకు కనపడుతుంది. ఈ ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీస్ లేకపోతే మిడిల్ స్కేలింగ్ కంపెనీస్ ఇండియాలో కానీ అబ్రాడ్లో ఉండేటువంటి మిగతా కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. అక్కడ అమెరికాలో ఉండేటువంటి F1 స్టూడెంట్స్కి, F1 MS చేసే వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ వస్తుంది. డిసిప్లైన్డ్గా ఆ జాబ్స్
క్యాచప్ చేస్తే కనుక వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఓకే. అండ్ హీ కెన్ గెట్ గుడ్ మనీ. చాలా ఫాస్ట్గానే వాడి గ్రోత్ ఉంటుంది అన్నమాట. అందుకే డిసిప్లైన్డ్గా క్యాంపస్లోనే ఉండి ఓపీటీస్ చేసుకుని హ్యాపీగా మీకు వచ్చేటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు యూ కెన్ టేక్ గుడ్ కాల్ ఫ్రమ్ ద వాట్ వి కాల్ అక్కడ ఉండేటువంటి అబ్రాడ్ కంపెనీస్ నుంచి తీసుకోవచ్చు. ఓకే. అండ్ పేరెంట్స్, ఐ అడ్వైజ్ సిన్సియర్లీ టు ద పేరెంట్స్, ప్లీజ్ అడ్వైజ్ యువర్ చిల్డ్రన్ అక్కడ చిన్న చిన్న తప్పులు చేయొద్దు అని అడ్వైజ్ చేయండి. ఎందుకంటే అది భవిష్యత్ అక్కడ ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ స్మాల్ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఏమీ వదలట్లేదు. ఇన్లాండ్ సెక్యూరిటీ అక్కడ చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. అంటే పోలీస్ సిస్టమ్ లాగా అక్కడ ఇన్లాండ్ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది, హోమ్ సెక్యూరిటీ. వాళ్ళు ప్రతి చిన్నదాన్ని వాళ్ళ రిపోర్ట్ని చాలా హైపప్ చేసి ఏదో రకంగా ఇండియా నుంచి యుఎస్ నుంచి పంపించేద్దాం ఆలోచన ఉంది. దయచేసి మీరు దాంట్లో పడకండి అని మీరు మీ పేరెంట్స్ మీ పిల్లలకి చెప్పండి. దయచేసి ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ విల్ బి గుడ్. ఓకే. అండ్ ఫైనల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ న్యూస్. స్టూడెంట్స్ ఇట్స్ ఎ గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. Done, sir. Thank you so much. Thanks for your time, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.